పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లింలకి ఏం చేసింది? మా ముస్లిం జాతిని పూర్తిగా వంచింది. ఎక్కడైతే ముస్లిం నాయకత్వం లేదో మొత్తం అక్కడంతా కూడా అన్యాయం జరిగిపోయింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఇంతమంది ముస్లిమ్స్ ఉంటే వాళ్ళకి ఏం జరిగింది, ఏం ఒరిగింది అని ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. మా ముస్లిం జాతికి అన్యాయం చేసిందని. ఇప్పుడు హుమయూన్ కబీర్తో కలిసి అక్కడ పొత్తు పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని ఏలుతాడంట. అసదుద్దీన్ ఓవైసీ అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు ముస్లింలకి ఏం జరిగింది. ఇప్పుడు నీ హయాంలో ఏం జరిగింది? మీ హయాంలో ఏమైనా జరిగిందా? పాత బస్తీ బాగుపడిందా? కనీసం పాత బస్తీలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? మామూలుగా ప్రతిసారి ఏదో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు లేకపోతే కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తున్నప్పుడు రొటీన్గా జరుగుతున్నటువంటి అభివృద్ధి తప్ప నువ్వు ఒక మార్కు చూపించావా? నీ పాత బస్తీ ప్రజలకి నువ్వు ఒక మార్కు చూపించావా? వాళ్ళు నువ్వు ఎలాగ చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, అవినీతి చేసినా, వీడు మా మతస్థుడు అనుకొని ఓట్లు వేయడమే తప్ప ఎప్పటికీ కూడా ఒక ముస్లిం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ నాయకుడికి కూడా వాళ్ళు వీడు మంచోడు చెడ్డోడు అని లేదు, ఈ అవినీతి చేస్తున్నాడా లేదని చూడరు. మనోడా కాదా, మనవాడా కాదా, అంతే. అదే చూసి ఓట్లు వేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని అలుసుగా చేసుకొని అంత దోచుకుంటున్నారు తప్ప మీ ముందే వాళ్ళు అడుక్కు తింటున్నా కూడా మీరు పట్టించుకోరు. మీ ముస్లిం జాతి ఈరోజు పాత బస్తీ వెళ్తే ఎక్కడున్నా మనం అనిపిస్తుంది, అయినా సరే మిమ్మల్నే గెలిపిస్తారు. అలా అంత దారుణమైనటువంటి మనస్తత్వంతో ఉంటే ఎవడ మారుస్తాడు? మళ్ళీ వీళ్ళకి ఫ్రీ కరెంట్లు, ఫ్రీ వాటర్ బిల్లులు, ఎటువంటివి ఏవి చేయకూడదు, ఏ బిల్లులు వేయకూడదు, ఏ పన్నులు వేయకూడదు. అలాంటి దరిద్రమైనటువంటి ముష్టి ప్రభుత్వాలు తయారయ్యాయి, ముఖ్యంగా తెలంగాణలో. మళ్ళీ మమతా బెనర్జీ ఏం చేసింది? మమతా బెనర్జీ మొత్తం రాష్ట్రాన్ని దోచిపెట్టి ఆల ముందే పెట్టింది. 300 మంది షాజహాన్లు పెంచి పోషించింది. నీకు తెలీదా? కొన్ని వేల మంది హిందూ మహిళల్ని నాశనం చేశారు, మానభంగం చేసి. కొన్ని లక్షల ఎకరాలని దోచేశారు. దేశం మొత్తం మీద 9,40,000 ఒక పోటులో దోచేస్తే మీరు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బేగం వచ్చేసి చాలా భూమి దోచేసింది. అక్కడ దోచిపెట్టింది కూడా. వేల మంది రౌడీల్ని పెంచి పోషిస్తుంది. అందులో ముస్లిమ్సే ఎక్కువ. మొత్తం మీరే కదా, మొత్తం పశ్చిమ బెంగాల్ అంతా. ఇంకా అక్కడ ఉన్నటువంటి ముస్లిం జాతి సరిపోదని పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి కూడా తీసుకొస్తున్నారు కదా, మొత్తం వాళ్ళకే ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆమెకి ఏమొచ్చేసి వ్యతిరేకంగా మాట్లాడుతావు. బీజేపీకి ఏమొచ్చేసి వాళ్ళు నువ్వేదో ఏజెంట్ అనుకుని చాలామంది మాట్లాడతారు. ఆవిడని నువ్వు సీట్లు అడుగుతావు, ఇవ్వదు. మళ్ళీ ఏమొచ్చేసి సపరేట్గా పోటీ చేస్తావు, మరి నీకు దిక్కు లేక. వీళ్ళు ఏమొచ్చేసి ఓట్లు చేల్చడానికి వచ్చాడు, బీజేపీ ఆడుతున్న నాటకం అంటారు. అది ఏ దరిద్రమో ఏంటో. సీట్లు అడిగినప్పుడు ఇచ్చేస్తే బీజేపీ అప్పుడు గెలవదు కదా. అసదుద్దీన్ ఓవైసీ సపరేట్గా పోటీ చేసి ఓట్లను చీల్చేస్తాడని మీరు అనుకున్నప్పుడు మీరే పిలిచి సీట్లు ఇవ్వండి, లేదా ఆయన సీట్లు అడుగుతున్నప్పుడు ఇచ్చేయండి. అప్పుడు బీజేపీ గెలవదు కదా, మీరు గెలుస్తారు కదా. మీకు బీజేపీ గెలవకపోవడం కదా కావాలి. మీరు ఎవరికి సీట్లు ఇవ్వరు, వాడు సపరేట్గా పోటీ చేసి ఓట్లు చీలిస్తే మాత్రం మీకు అది నచ్చదు. మళ్ళీ అక్కడ బీజేపీ ఏజెంట్ అని ముద్ర వేయడం.